నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు మనకి శ్రావణ మాసం రాబోతుంది. అసలు శ్రావణ మాసం మొత్తం చాలా శుభప్రదం అంటారు. అసలు ఎందుకమ్మా? ఎందుకంటే శ్రావణ మాసంతో మనం పూజించే అందరి దేవతలకి ఇంతో అంతో దగ్గర సంబంధం ఉంటుంది. ఎట్లాగంటే శ్రవణ నక్షత్రం ప్రధానంగా ఉన్నటువంటి నెల శ్రావణం. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది. ఎవరికైనా తన పుట్టినరోజన్నా తన సొంత నక్షత్రం అన్నా ఇష్టం ఉంటుంది కదా. పైగా మనకైతే ఇష్టాలు ఉండడం, దేవతలు ఆయా నక్షత్రాల్లో అవతరించారంటే వాటికి ఆ దేవతామూర్తులకి ఉండేటటువంటి సంబంధం మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చక్కని సంబంధం కలిగి ఉన్నందువల్ల శ్రవణ నక్షత్రం అంటే శ్రావణ మాసం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమని మన విశ్వాసం. ఎప్పుడైతే ఆయనకి ప్రీతిపాత్రమో ఆయన భార్య లక్ష్మీదేవికి ఇష్టమే, ఆయన సోదరి పార్వతీదేవికి ఇష్టమే, అంతే కదా. అంతే. మరి ఆవిడకి ఇష్టమైతే ఆవిడ భర్తకి ఇష్టం ఉండదా? ఇష్టం ఉంటుంది కదా. అది శివుడికి ఇష్టమే. కనుక ఇంతమంది దేవతలకి ప్రీతిపాత్రంగా ఉండేటటువంటి మాసం గనక శుభప్రదంగా మనం చెప్తాం. అంతేకాదమ్మా, ఇది పండగలకి మొదలు. తొలి ఏకాదశితో మొదలైతే పండగలు ఇక వర్షం అన్ని పండగలే వచ్చేస్తూ ఉంటాయి. అంతా కూడా వేడుకలు, సంబరాలు ఇవి. మనకు శ్రావణం అనగానే ఏం గుర్తొస్తుందమ్మా మనకి వెంటనే? పట్టు చీరలు, తల్లో చామంతి పూలు. మామూలుగా పెట్టుకోరు అంతగా చామంతులు. ఈ నెలంతా కూడా పచ్చని చామంతి పూలు తల్లో పెట్టుకుంటారు. కాళ్ళ నిండా పసుపు, కళ్ళ నిండా కాటుక, తల నిండా పూలు. అబ్బో, మామూలు అప్పుడు కనపడిన దానికన్నా భిన్నంగా కనపడుతూ ఉంటారు సాధారణంగా ఆడవాళ్ళు. అంటే ఈ మధ్య బాగా ఉద్యోగాల్లో చేరి అక్కడికి వెడితే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో కాస్త తగ్గించుకున్నా. మొత్తానికి మాత్రం పట్టు చీరలు, కొత్త చీరలు అయితే తప్పట్లేదు. తల నిండా పూలు, కాళ్ళ నిండా పసుపు ఉన్నా లేకపోయినా కదా. అంచేత ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది ఈ వ్రతాలు, పూజలు ఎక్కువగా చేసేటటువంటి కాలం అవటంతో. అందువల్ల శ్రావణ మాసం చాలా దేవతలందరికీ ప్రీతిపాత్రంగా చెప్తారు. శ్రావణ సోమవారాలేమో శివుడికి, మంగళవారాలేమో గౌరీదేవికి, శుక్రవారాలు లక్ష్మీదేవి, శనివారాలు వెంకటేశ్వర స్వామి. ఈ నెలలోనే మనకి శ్రావణ పూర్ణిమ ఉన్నది. ఈ శ్రావణ పూర్ణిమ మనకి జంఝాల పూర్ణిమ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ రోజున ఉపాకర్మ చేయడం, జంఝాలు మార్చుకోవడం, ఇంకా రక్షాబంధనం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ తరువాత అష్టమి వచ్చింది అంటే కృష్ణాష్టమి. ఇలా పండుగలు మొదలయ్యి వేడుకలు జరుపుకునేటటువంటి కాలం గనక శ్రావణాన్ని శుభప్రదం అంటారు. పైగా శ్రావణ మాసం వచ్చేటప్పటికల్లా శుభకార్యాలు మొదలవుతాయి. పెళ్లిళ్ళు కూడా ఎక్కువగా శ్రావణ మాసమే చేస్తారు కదా. ఇప్పుడు ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు అవి ఉండవు కదా. శ్రావణం అనగానే శుభముహూర్తాలు మొదలవుతాయి. గృహప్రవేశాలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా శ్రావణ మాసంలో మొదలైపోతాయి. అంచేత శుభప్రదంగా చెప్తారు. శ్రవణ నక్షత్రం శుభప్రదం. దీనికి మన వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రం. అలానే కళ్యాణం కూడా చేస్తారంట కదమ్మా వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం అప్పుడు. అవునమ్మా, ఆయనకి నిత్య కళ్యాణం ఉంటుంది కదా. నిత్య కళ్యాణంతో పాటు ప్రత్యేకంగా శ్రవణ నక్షత్రానికి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఇందాక అనుకున్నాం కదా పట్టు చీరలు అవన్నీను. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ పూజలు, వ్రతాలు చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటే తప్పనిసరిగా ఆడవాళ్ళందరూ కాళ్ళకు పసుపు రాసుకుంటారు. ఎందుకమ్మా? ప్రత్యేకం. శుభం అంటే మరి ఎప్పుడు రాసుకోవచ్చు కదా. ప్రత్యేకం ఇప్పుడే దీన్ని తప్పనిసరిని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది శ్రావణ మాసం రాగానే వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షాకాలం రాగానే ఆడవాళ్ళు పనులు చేస్తారు. ఆ పనులు చేసేటప్పుడు నీళ్లల్లో తిరుగుతూ ఉంటారు. నీళ్లల్లో తిరిగినటువంటి కారణంగా వాళ్ళ కాళ్ళ కింద వేళ్ల సందులన పాచిపోయే ప్రమాదం ఉంది. అప్పటికి మనం నగరాల్లో ఉండి బురద నీళ్లు లేకపోయినా వంటింట్లో ఉన్న నీళ్లకైనా కానీ
వాతావరణంలో ఉన్న చల్లదనానికైనా కానీ ఆడవాళ్ళ కాళ్ళు వేళ్ల మధ్య కొంచెం infection ఒరుసుకుపోవడం లాగా అంటారు. ఆ ఒరుసుకుపోవడం అంతా కనపడుతూనే ఉంటుంది. అటువంటి వాటికి మనం రకరకాలైనటువంటి క్రీములు అవి రాస్తాం. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు, అసలు అది జరగకుండానే ఏం చేసేవాళ్ళు, కాళ్ళ కింద పసుపు రాచేసుకునేవాళ్ళు. తప్పకుండా రాచుకోవాలమ్మా శ్రావణ మాసం అని చెప్తారు. ఇంకా అదొక సైంటిఫిక్ గా ఈ విధంగా కాళ్ళకి పసుపు రాచుకునేటప్పటికి ఏం జరుగుతుంది, కాళ్ళు వరవడం తగ్గుతాయి. ఒకవేళ అప్పటికే ఒరిసి కనుక ఉన్నట్టయితే పసుపుకి వేడికి దాంట్లో ఉన్న తడినంతా లాగేస్తుంది. తర్వాత ఈ నీళ్లల్లో మట్టిలో బురదలో పనిచేస్తూ ఉన్నప్పుడు కాలిగోళ్ళకి ముఖ్యంగా బొటన వేళ్ళ దగ్గర ఒండ్రు పోయడం అంటారు. ఒండ్రు పోయడం అదే తర్వాత గోరు చుట్టులాగా కూడా పరిణమించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఇలా బొటన వేలు ఉందనుకో, మా కాలి బొటన వేలు ఇక్కడ ఈ చిగుళ్ళ మధ్య ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఎంత బాగా కడుక్కున్నా సన్నని దుమ్ము ఇలా ఉండిపోయే అవకాశం ఉంటుంది. అది అలా ఉండిపోయి లోపలికి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అంత మొత్తం వాచిపోయింది కదా, కాలు అది గోరు చుట్టు కాదు కానీ గోరు చుట్టు లాగా ఉంటుంది, కాలు వాస్తూ ఉంటుంది. అటువంటివి రాకుండా ఉండాలంటే కాలికి పసుపు రాచుకుంటే మంచిది. అందుకని అలాగే చెమటలు కూడా పడుతూ ఉంటాయి, ఇటు వాన పడుతూ ఉన్నా చెమటలు పడుతూ ఉంటాయి. కానీ గంధం పూసుకోండి మెడకి, ఇక్కడే కదా చెమటలు ఎక్కువ పట్టేది, ఇక్కడ గంధం ఏమిటి ఇక్కడ పూసుకుంటారు కానీ చాలా మంది నిజానికి ఇక్కడ పూసుకోవాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా చేస్తారు కానీ పద్ధతి ఇది. ఇక్కడ గనక కంఠానికి అంటారు గంధం, ఇలా గనక రాచుకున్నట్టయితే అంటే ఇది కనపడుతుంది ఇక్కడ రాచుకుంటే. ఇక్కడ గనక రాచుకున్నట్టయితే ఈ పక్కలనంతా వచ్చే చెమటలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా దుర్వాసన లేకుండా ఉంటుంది. తర్వాత వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ వాయినాల్లో కూడా ఏమిస్తారు, శనగలు ఇస్తారు. ఈ శనగలు అప్పటికప్పుడు తినే తక్కువ, దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారని ఉంచుతారు. మర్నాటికల్లా మొలకలు వస్తాయి. స్ప్రౌట్స్ తినాల్సిన కాలం ఈ కాలంలోని. మీరు గమనించారో లేదో, తాంబూలాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బయట కూడా మీకు బళ్ళ మీద పెసలు అవన్నీ శనగలు స్ప్రౌట్స్ లాగా ఉండి బండి మీద పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. అంటే ఈ ఋతువులో గనక అవి తిన్నట్టయితే వేసవి కాలంలో ఉన్న ఎండలకి మనం కోల్పోయినటువంటి శరీరంలో ఉన్న మాంసకృత్తులు అంటే ప్రోటీన్ అవన్నీ తగ్గుతాయి కదా వేసవి కాలంలో, చెమటల రూపంలో అలసటకి అవన్నీ కూడా నేరుగా పొందే మార్గం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క. ఇదైతే ఈ తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఏమిస్తారు, తమలపాకు, ఒక్క పండు, ఏదో ఒక పండు తర్వాత శనగలు. ఇవి ఇవ్వడం వల్ల జరిగేది ఏమిటంటే స్త్రీలకు ఉండేటటువంటి దోషాలు పోతాయి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఇవే కదా స్త్రీలకి దోషాలు ఉండేది. కుజదోషం అంటూ ఉంటారు, ఎందుకంటే నెల నెల ఇబ్బందులు పడుతూనే ఉంటారు కదా ఆడవాళ్ళు. ఈ దోషాలు పోవాలి అంటే వక్క దానం ఇస్తే పోతుంది. వక్కలు అదే విధంగా శనగలు కూడా అంటారు కదా. అదే కదా, శనగలు గురుడికి, ఇది వక్కలు. చంద్రుడికేమో సున్నం, ఆకులు సూర్యుడికి. ఇవి ఇచ్చేసాం, తాంబూలం ఇచ్చామనుకోండి, 3 గ్రహాలకి తగినటువంటి పరిహారం ఇచ్చేసినట్టే అవుతుంది. గురు బలం కావాలి అంటే శనగలు దానం ఇచ్చుకుంటే గురు బలం వచ్చేస్తుంది. కనుక ఇలా మీరు దానం ఇవ్వండి అంటే ఎక్కడ ఇస్తారండి, అందుకని చక్కగా వాయినాలు ఇవ్వమంటే ఇచ్చేస్తారు, హాయిగా ఉపయోగపడుతుంది. అంటే పైకి ఒక వ్రతంలాగా కనపడుతున్న దాంట్లో వెనకాల ఎంత ఆలోచన చూడండి. ఆరోగ్యం ఉంది, తర్వాత దోష పరిహారం ఉంది, తర్వాత నలుగురితోనూ కలవడం ఉంది. ఇప్పుడైతే ఏవో కిట్టి పార్టీలు అవి కలుస్తున్నారు కానీ ఆ రోజుల్లో అలా ఎలా కలిసేవాళ్ళండి. పక్కింట్లో మాట్లాడితేనే పని మానుకుని మాట్లాడుతున్నావా అని అత్తగారు కోడల్ని మందలించే కాలాలు. మరి అటువంటప్పుడు ఈ పేరంటాల వంకన చక్కగా అందరూ కలవడం, కొత్తగా కొనుక్కున్న చీరలు చూపించుకోవడం, నగలు చూపించుకోవడం, ఆనందంగా గడిచిపోతుంది. జీవితంలో ఎంత చక్కని ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.